హలో నమస్తే, నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్ వచ్చేసి టమాటా కర్రీని ఏ విధంగా చేయాలో చూడండి. ఈ టమాటా కర్రీలో పచ్చిమిర్చి అనేది మనం ఎక్కువ వేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ టమాటా కర్రీకి టేస్ట్ బాగుంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుందండి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్ పోయే వాళ్ళకి కానీ తొందరగా 5 నిమిషాలలో అయిపోతుంది కర్రీ. ఒక్కసారి ఈ విధంగా చేయండి. ఎలా చేయాలో వచ్చేసేయండి, చూసేద్దాం. చూడండి, ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె వేడైంది కదా, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేగినాయి కదా, నేనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి నూనెలో మంచిగా వేగాలండి. వేగుతూనే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి వేగింది కదా, ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని నూనెలో మంచిగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేది మాడిపోదు. చూడండి, ఈ ఆనియన్స్ ని మూత తీస్తూ కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలండి. అట్లయితేనే మాడకుండా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ అనేది. వేగింది కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ పచ్చివాసన పోయినాక ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకొని ఈ పసుపు కూడా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుతూ టమాటాలు ఒక 5 తీసుకున్నాము. ఈ టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గినాయి కదా, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 1-2 నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని 2 సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టమాటా కర్రీని ఏ విధంగా చేయాలో ఓకేనా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.